అందరిని ఇంత మోసం చేసావేంటక్క? అత్తయ్య ఆస్తి విషయంలో నువ్వు చేసిన పనికి తెలిసినా, అత్తయ్య గారి విషయంలో నువ్వు చేసిన దానికి తెలిసినా అందరూ నీ మీద కోపంతో ఉన్నారు గానీ, ద్వేషం, పగలు ఎవరూ పెంచుకోలేదక్క. కానీ నువ్వు మాత్రం అత్తయ్య నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసిందనే ఆ విషయంతో ఇంటి మీద ఇంత పగ తీర్చుకుంటావా? ఇంత ద్వేషం పెంచుకుంటావా? ప్రంతి లైఫ్ వేస్ట్ చేస్తావా? తన లైఫ్‌తో ఆడుకుంటావా? అని చెప్పేసైతే శ్రేయ అంటూ ఉంటుంది. అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదక్క. అందరూ నీ పెళ్ళి అయిపోయాక నిన్ను ఇంటికి తీసుకొద్దామని అత్తయ్య అందరూ అనుకున్నారు. కానీ నువ్వు అది నిలబెట్టుకోలేకపోయావు. ఆ విషయం నీకు తెలియకపోయినా అత్తయ్య నువ్వు చేసిన పనికి కోప్పడిన బావగారికి చెప్పి నిన్ను పెళ్ళికి పిలిచింది. అంటే అత్తయ్య గారికి నీ మీద ప్రేమ ఉండబట్టే కదా పిలిచింది. ఆ ప్రేమను కూడా నువ్వు నిలబెట్టుకోలేకపోయావు అనైతే అంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. అక్షయ్ కూడా శ్రీయ అవని వాళ్ళ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. బాగానే మాటలు మార్చుతుంది అనైతే పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ ఇంత ఇంత పెళ్ళి సక్రమంగా నీ చేతుల మీదుగా అయిన తర్వాత నిన్ను ఇంటికి పిలుద్దామని మామయ్య గారు అత్తయ్యని కన్విన్స్ చేద్దామని చాలా వరకు అనుకున్నారు. కానీ అందరూ నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేసావు. శ్రీకర్, కమల్, అక్షయ్ బావ గారు అందరూ నిన్ను ఇంటికి తీసుకురావాలని అనుకున్నారు. కానీ నీ నమ్మకాన్ని అందరి దగ్గర పోగొట్టుకున్నావు. నువ్వు ఇంత ద్వేషాన్ని పెంచుకొని ఇంటి పరువుని ఇంత దారుణంగా తీస్తావని నేను అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శ్రీయ. ఆ మాటలకి అది కాదు అని చెప్పేసరికి ఇంకేం కాదు, శ్రీయ చెప్పింది నిజమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పార్వతి. ఇక ఎంత చెప్పినా అవని మాటలు ఎవరు పట్టించుకోకపోవడంతో అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రణతి జీవితంతో ఆడుకున్నావు, నువ్వు అసలు మనిషివేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ శ్రీ అయితే నానా మాటలు అంటూ ఉంటుంది అవని. ఆ మాటలకి బాధపడుతుంది అవని.